ఆషాఢమాస మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి పాలక మండలి నిర్ణయించింది. ఆషాఢ ఉత్సవాల నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధి, భద్రత, తాగునీరు, మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మొత్తం 11 ప్రధాన ఎజెండాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు అమ్మవారికి పంచవారాహి మంత్రాలతో ప్రత్యేక పూజలు, హోమాలు జరగనున్నాయి. ఆషాఢమాసం చివరి రోజున ఆలయ ఈవో సిబ్బంది అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారి సమర్పించనున్నారు. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్, క్యూలైన్, అన్నప్రసాదం, భద్రత, తాగునీటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఘాట్ రోడ్ ద్వారా ప్రవేశం, కనకదుర్గ నగర వైపు నుంచి నిష్క్రమణ ఉండేలా ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించారు. మనకు ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగానే స్టార్టింగ్ రోజు నుంచి ఈ వారాహి నవరాత్రులు గుప్తంగా జరిగే పూజలు ఉంటాయి. వైదిక కమిటీ అర్చకులు వాళ్ళు చేసుకుంటారు. అది 15 నుంచి 24వ తారీఖు దాకా ఉంటుంది. ఇదే క్రమంలో ఈ నెల కాకుండా 27, 28, 29 ఈ 3 రోజుల్లో ప్రత్యేకంగా శాకాంబరి ఉత్సవాలనే ఉంటాయి. ఈ మొత్తం కూడా ఈ 3 రోజులు కూడా అమ్మవారిని మనకు ఏదైతే కాయగూరలు, ఆకుకూరల యొక్క రూపంలో మొత్తం కూడా ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి మొత్తం చూపిస్తారు. సో ఈ 3 రోజులు చాలా పవిత్రంగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ వస్తారు. ఆ రోజు ఈ 3 రోజులు ప్రత్యేకంగా మనము కదమ్మం అని పూర్తిగా చాలా మంచిగా ఉంటుంది. అది పవిత్రంగా స్వీకరిస్తారు భక్తులందరూ. అది కూడా పెడతాము. అదేవిధంగా వచ్చే భక్తులందరూ కూడా ఘాట్ రోడ్డు మీదుగా వచ్చి కనకదుర్గా నగర్ మీదుగా ఎగ్జిట్ అవ్వాలి. ఇది ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం. ఇది ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళందరికీ కూడా మనము బస్సులు పెడతాము. హోమ్ టర్నింగ్ నుంచి బ్యాటరీ వెహికల్స్ కూడా పెడతాము. ఆషాఢ మాస తరపున మేమంతా కూడా ట్రస్ట్ బోర్డు తరపున ట్రస్ట్ బోర్డు మెంబర్సు, సిబ్బంది, ఈఓ గారిని కలుపుకొని అంతంత వైభవంగా ఎప్పుడు కూడా చేస్తున్నారు. ఆనవాయితీకి వచ్చేది ఇంకా తగ్గకుండా నెంబర్ 1గా ఏర్పాట్లన్నీ కూడా భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేస్తాము. ఘాట్ రోడ్ నుంచి 1 వే పెట్టాం. లిఫ్ట్ మార్గంగా దిగాలి, కనకదుర్గ నగర్లో వెళ్ళాలి. ఏదన్నా ఆ రోజు రద్దీ తక్కువగా ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటాం. అదే రోజు ఆషాఢ మొదటి రోజుల్లోనే మనకి వారాహి అమ్మవారికి నవరాత్రులు, మనకి 4 రకాల నవరాత్రులు ఉంటాయండి. అందులో ఇదొకటి వారాహి నవరాత్రి. అయితే ఇది గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అంటే భక్తులకు సంబంధం లేదు, అమ్మవారి శక్తిని పెంపొందించడానికి మన లోపల మా ఘనపాటిల్ గారు, మా అర్చక స్వాములు వీళ్ళందరూ కలిసి దీన్ని కూడా చాలా విశేషంగా జప, తప, హోమాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చేసి దారాదత్తం చేస్తాం అన్నమాట అమ్మవారికి శక్తి పెరగడం కోసం. అది ఒక 9 రోజులు జరుగుతుంది. ఇంకొక అందరికీ తెలిసిన విషయం, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి శాకాంబరి దేవి, అది 3 రోజులు జరుగుతుంది. అదేమిటంటే మనకి పాడి పంటలు ఇవన్నీ కూడా వాటి అభివృద్ధి కోసం అనమాట. మొదటి పంట ఎప్పటి నుంచో ఆనవాయితీగా పెట్టుకున్నారు మన రైతులు కానీ, హోల్సేల్ మార్కెట్లో వాళ్ళు కానీ. వాళ్ళకి వచ్చిన అమ్మవారికి మొదటి పంట అమ్మవారికి ఇవ్వాలి, తల్లికి ఇచ్చిన తర్వాత దాని ఫలాలు అనుభవించాలన్న ఉద్దేశంతో ఉంటారు.